ఏ మంచి ఒక వ్యసనం ఉన్నవాడే గాదు. మంచితనం అనే వ్యసనం ఉన్న వాళ్ళని కట్టుకున్న పెళ్ళాం, పిల్లలు, మొగుడు, పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ మంచితనం అనే ట్యాగ్‌కి విపరీతమైన అడిక్షన్ అయిపోయి బతికేవాళ్ళు. వాళ్ళు గూడా వాళ్ళతో పార్ట్నర్స్ అండ్ పిల్లలు గూడా జీవితాంతం సఫరర్సే. మా పిల్లలకిప్పుడు తెలియట్లేదు గానీ, కొంచెం పెద్దగైతే వాళ్ళకి కూడా తెలుస్తది. నాన్నెందుకు టైం ఇవ్వట్లేదు? నాన్నకెందుకు ఎప్పుడు ఊర్లో ఉన్న పనులే గావాలి? మేమెందుకు అవసరం లేదు? తెలుస్తది. చిన్న పిల్లలు కాబట్టి తెలియట్లేదు గానీ, రేపు పెద్దగా అయితే అన్నీ తెలుస్తది. అప్పుడు అడిగినప్పుడు ఏం చేస్తాడో, ఆ మంచితనంతో ఏం సమాధానం చెప్తాడో దేవుడికి తెలియాలి. మొత్తానికి ఏదైనా అతి అనేది మంచిది కాదు. సస్తానా? ఈసారి కూడా పీటీఎంకి నేనే వెళ్ళి, మా పిల్లలు చేసిన అద్భుతమైన పెర్ఫార్మన్స్‌ని కళ్ళారా చూసి, వాళ్ళు స్కూల్‌లో చేసే పెంట హల్లరిని టీచర్ ఆంగ్లంలో చెప్తుంటే అబ్బా! అని విని తరించి, వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ పక్కన పిల్లల పేరెంట్స్‌కి అందరికీ కూడా క్షమాపణలు చెప్పి, మొత్తానికి అక్షతలన్నీ వేయించుకొని ఇంటికి రావాలి. అంతే.